హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? పూజ అయితే అందరి ఇంటిల్లో అయితే ఈరోజు చాలా స్పెషల్ వంటలు ఉంటాయి కదా అండి. ఈరోజు అయితే నేను పూజ చేశానండి. చాలా బాగా చేశాను. చిన్న డిసప్పాయింట్ ఉండిపోయిందండి. మా హస్బెండ్ నాతో లేరండి, తన డ్యూటీలో ఉన్నారు. సో ఏం కాదండి, వీడియో కాల్ చేసి దండం పెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు క్షేమంగా ఉండాలని దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పూజ ఎలా చేశానో మీకు చూపిస్తానండి, చూడండి. ఫస్ట్ నేను కలశం పెట్టుకున్నాను. చూడండి, ఇవన్నీ పిండి వంటలు అనమాట. ఇంకా పల్దానంకి అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఈ పల్దానంకి అట్టుపళ్ళు అండి. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు కూడా నేను ఎప్పుడూ మానలేదండి వరలక్ష్మీదేవి వ్రతం పూజ చేయడం అనమాట. నేను అంత నమ్ముతానండి. అందుకే ఇంకా ప్రతి సంవత్సరం ఏ కష్టాలు వచ్చినా నేను ఇంకా మానండి. ఈ సంవత్సరం అయితే నేను కాసు కొనలేదండి, పసుపు కొమ్మలు అయితే పెట్టాను. ఇంకా నా చేత్తో ఇంకా నేను దేవుడికి పిండి వంటలు అయితే చేశానండి. ఇంకా 5 రకాల పళ్ళు, 5 రకాల పిండి వంటలు అయితే చేశాను. ఇవి పల్దానం కోసం అండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేవుడికి పల్దానం ఇవ్వాలండి. చీర, గాజులు, ఇంకా ఫ్రూట్స్ అండి. ఇవైతే మీలో ఎంతమంది వరలక్ష్మీదేవి వ్రతం పూజ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.